హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మాధవిలత. ఈరోజు వచ్చేసి వెజ్ పులావ్ అండి. వెజ్ పులావ్ చేసుకోవాలి. సో ఇదైతే మేమైతే ఈరోజు చేసాము. మీరు కూడా చేసుకోండి. సూపర్ సూపర్ ఎమ్మీగా ఉంటుంది. సో నేనైతే 2 ఆనియన్స్, ఇంకా టమాటా, వెజిటేబుల్స్, బీన్స్, ఆలు, క్యారెట్, ఇంకా ఫ్లవర్ ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, నేను వేయలేదు. సో ఇంకా మనకు ఈ మసాలాలు అయితే తీసుకోవాలి. 4 ఇలాచి, 4 లవంగా, బగార పువ్వు, బండ పువ్వు, ఇలాంటివి కొంచెం దాల్చిన ఆరు, ఇంకా స్టార్ ఫ్లవర్ ఉన్నా కూడా అది తీసుకోవాలి. 2-3 మిరియాలు. సో ఇవైతే తీసేసి మంచిగా కడిగి పక్కకి పెట్టుకోవాలండి. బగోన్ వేడి కాగానే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంట్లో కొంచెము నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా నెయ్యి వేయలేదు. ఫస్ట్ అయితే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ వేసిన. డీప్ ఫ్రై ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేడి కాగానే ఇంకా ఆనియన్ మనము ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకుంటే ఇదైతే మన వెజ్ పులావ్ కానీ బిర్యానీకి కానీ సో ఈ ఆనియన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మంచిగా ఫ్రై అయ్యేలాగా బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా. సో చూడండి, కొంచెం ఇంకా కావాలి. ఎట్లా అంటే బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఇలా కావాలి. ఇలా అయిన తర్వాత ఆయిల్ అంతా వెళ్ళిపోయేలాగా తీసుకోవాలండి. సో మనమంతా ఒక దాంట్లో తీసి ఇది సైడ్కి పెట్టుకోవాలి. ఇది లాస్ట్లో మనకు అవసరం అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా నేను అన్ని మసాలాలు వేసుకున్నా. మీకు అన్నీ చెప్పాను కదా స్టార్టింగ్. అన్నీ కడిగేసుకొని పెట్టుకొని అవి వేసుకోవాలి. కొంచెం ఆనియన్, మసాలాలు, కడిపత్తా అండ్ మిర్చి ఇవన్నీ వేసుకొని ఇంకా మిర్చి అయితే వేసేసుకొని అందులో మనము ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. కొంచెం లైట్గా పుదీనా, ఆనియను ఇవన్నీ వేసేసుకొని ఇవి కొంచెం గోలగానే ఇంకా మనము వెజిటేబుల్ ఏవైతే తీసుకున్నామో ఆ వెజిటేబుల్స్ కూడా అన్నీ మంచిగా కడిగి రెడీ పెట్టుకోవాలి. అందులో వెజిటేబుల్ అన్నీ నేను కొంచెం తీసుకున్నా. నేనైతే 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ తీసుకున్నా. సో ఇంకా వెజిటేబుల్ అయితే నేను పావు కిలో తీసుకున్నా. అన్నీ కడిగేసి పెట్టేసుకున్నా. మీరు మాత్రము అలానే పెట్టుకోండి. సో నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. చూడండి, నేనైతే ఇంకా వేసుకున్న ఒక ఫ్లవర్ ఒకటి ఇందులో మిస్ అయింది. నా దగ్గర లేకుండా నేను వేయలేను. మీరైతే వేసుకోండి. వేసుకుంటే చాలా బాగుంటుంది వెజ్ పులావ్ అనేది. అందరూ చేస్తారు. ఇది నా స్టైల్లో చేశానండి. మీరు నా స్టైల్లో నేను ఎలా చేశానో నేను చేసినట్టుగా చేసి చూసుకోండి. మీకే అర్థమవుతుంది ఎంత ఎమ్మీగా ఉందనేది. సో అందరూ చేస్తారు. కాకపోతే ఇప్పటి పిల్లలకు ఇది తెలుసుండాలని చెప్పేసి నేను అన్నీ చెప్తున్నాను. ఇంకా వెజిటేబుల్ కొంచెం ఫ్రై కాగానే టమాటా కూడా వేసుకొని అన్నీ ఒకేసారి ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. కొంచెం ఫ్రై కావాలి, ఎందుకంటే వాటర్లో ఎట్లాగో బాయిల్ అవుతాయి, ఉడికిపోతాయి. కానీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం మూత పెట్టేసుకొని ఇంకా మగ్గనియాలండి. మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ అట్లా మనం మగ్గనిచ్చి సో ఇంకా మూత తీసేసి మనం చూసేసరికి ఇంకా అది కొంచెం అయిపోతుంది. మనము ఇందులో బిర్యానీ మసాలా, ఇది చాలా ఇంపార్టెంట్. బిర్యానీ మసాలా 1 స్పూన్ అయితే నేను వేసుకున్నాను. ఇంకా మిర్చి పౌడర్ నేను ఒక 3 స్పూన్ వేసుకున్నాను. మిర్చి పౌడర్ 3 స్పూన్ వేసుకొని 2 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్ వేసుకుంటే పర్ఫెక్ట్ సరిపోతుంది. ఇంకా 1/2 స్పూన్ అనేది పసుపు వేసుకోవాలి. 1 స్పూను ఈ కొరియాండర్ పౌడర్, కొత్తిమీర పౌడర్ వేసుకోవాలి. సో నేనైతే ప్యాకెట్ తెప్పించాను. మీ దగ్గర ఉంటే ఇంకా ఒరిజినల్ అంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇదైతే మొత్తం అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని పెట్టుకోవాలండి. అన్నీ కలిపేసుకొని పెట్టుకున్నామంటే ఆ కూరగాయలు అన్నిటికీ మనం వేసుకునే అన్నీ కరెక్ట్ పట్టుకుంటుంది. సో వెంటనే ఇంకా నేనైతే కొంచెం ఇట్లా మూత పెట్టి తీసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా తీసి కలిపి ఇందులో నేను ఒక 1 నిమ్మకాయ అండి, లెమన్ వేసుకున్నాను. స్పూన్లో ఎందుకు వేసిన అంటే దాంట్లో అవి సీడ్స్ రాకూడదని నేను స్పూన్లో వేసి ఇంకా పోసేసుకున్నానండి. చూడండి, సీడ్స్ అయితే తప్పకుండా పడతాయి. మనం ఎంత తీసినా కూడా మళ్ళీ పిండేటప్పుడు పడుతుంటాయి. సో అందులో వస్తే చేదు వస్తుంది తినేటప్పుడు. అందుకోసం మనము ఇలా స్పూన్లో వేసుకొని ఏవైనా సీడ్స్ వస్తే తీసేసుకొని కలిపేసుకోవాలి. సో దాంట్లో 1 లెమన్ అయితే నేను ఇంకా వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మంచిగా కలిపేసుకొని మనం రైస్ అనేది మనం కడిగి నానబెట్టుకున్నాం కదండి. నేనైతే 2 గ్లాస్ రైస్ నానబెట్టుకున్నా. సో 2 గ్లాస్ రైస్ మొత్తం వాటర్ తీసేసి అందులో వేసేసుకున్నాను. ఇంకా రైస్ అంతా నీట్గా మనము అందులో బగోన్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా మనమైతే దాంట్లో అది కలిపేసిన తర్వాత 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నా రైస్ అయితే అంటే నేను తీసుకున్న రైస్ అయితే పాత రైస్ అండి. అందుకోసమే నేను 4 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. 4-5 దాకా వేసుకున్నాను. మీరైతే కరెక్ట్గా మీరు 2కి 4 వేసుకోవాలండి.
ఎందుకంటే రైస్ని బట్టండి. మరి ఇది చాలా పాతగా ఉంది నాకు తెలుసు కదా, అందుకని నేను ఒక గ్లాస్ ఎక్స్ట్రానే వేశాను. సో మాకైతే ఇది పర్ఫెక్ట్ వచ్చింది. మీకు కూడా ఇలానే చేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ అనేది సరిపోయింది, ఇంకా మిర్చి పౌడర్ అన్నీ ఆల్మోస్ట్ అంత బాగా సెట్ అయింది. సో మేమైతే ఇంకా ఇది కలిపి పెట్టేసి ఇంకా మూత పెట్టుకోవాలి. కొంచెం బాయిల్ అనేది ఇంకా మనం చేసింది ఉడకాలి. సో ఇప్పుడైతే కొంతవరకు ఉడికింది చూడండి. ఇప్పుడు వాటర్ అంతా అయిపోయింది, రైస్ మొత్తం ప్రాపర్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే ఇంకా మనం గ్యాస్ స్లో చేసుకొని దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇంకా మీద వేసుకొని తర్వాత పుదీనా కొత్తిమీర అది కూడా వేసేసుకోవాలి. మన దగ్గర ఇంకా అంటే పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా ప్లస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత మన దగ్గర నెయ్యి ఉంటే కొంచెం మీదికెళ్ళే వేసుకోవాలి దాని ఫ్లేవర్ కోసం. స్టార్టింగ్ కూడా వేసుకోవాలి, లాస్ట్లో కూడా వేసుకోవాలి. కానీ నేను స్టార్టింగ్ వేయలేదు, ఎందుకంటే ఆయిలే ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను నెయ్యి వేయలేదు. సో మీరైతే ఇప్పుడు వేసుకోవాలి, అప్పుడు కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే ఇంకా అంతా అయిపోయిందండి. ఇంకా లాస్ట్ మనకి ఇంకా దీంట్లో చేసేది ఏం లేదు, గట్టిగా మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న వాఫ్ అనేది బయటకు వెళ్ళకుండా అందులోనే మంచిగా దమ్ బిర్యానీ అంటారు కదండి. సో అలా దమ్ బిర్యానీ లాగా మూత పెట్టేసుకొని దాని మీద ఇంకేదన్నా వెయిట్ ఎక్కువ ఉన్నది పెట్టేసుకోవాలి. సో నేనైతే ఒక బౌగని వెయిట్ ఉంది, సో అది పెట్టేసుకున్నాను. మీ దగ్గర ఏదైనా బాగా బరువు ఉన్నది అట్లా పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్ అండి, 5 మినిట్స్ పెట్టేసుకొని చూసేసరికి ఎక్దమ్ రెడీ యమ్మీ వెజ్ పులావ్. సో సూపర్ అండి. సో మీరు కూడా ఇలా చేసుకోవాలని అనుకుంటున్నాను. చేసుకోండి, సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీరందరూ నన్ను చాలా ముందుకు తీసుకెళ్తుండ్రు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ మధ్యనే నా పిల్లల కోసం అని స్టార్ట్ చేసిన, బట్ మీ అందరికీ యూజ్ అవుతుంది. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా ఇలా చేసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే నా వీడియోలు నచ్చుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.